హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేశారు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్లు రవీందర్, మధుసూదన్ వాదనలు వినిపించారు. లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేశారు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్లు రవీందర్, మధుసూదన్ వాదనలు వినిపించారు. లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేశారు మున్సిప్ కోర్టు న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్లు రవీందర్, మధుసూదన్ వాదనలు వినిపించారు. లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేశారు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్లు రవీందర్, మధుసూదన్ వాదనలు వినిపించారు. లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ఘటనపై నమోదైన కేసుల్లో కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మున్సిపల్ మేజిస్ట్రేట్ ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఇతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనప్పటికీ కూడా ఈ కేసులన్నీ కూడా దాదాపు 5 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులే కాబట్టి దీని మీద కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా బలంగా వాదనలు వినిపించారు. దీనికి అనుగుణంగా మున్సిపల్ కోర్టు ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ కూడా బెయిల్ మంజూరు చేసింది. చంద్రిక, దీనికి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దాదాపు 2 క్రిమినల్ కేసులు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విధులకు ఆటంకం కలిగించడం, అతని పట్ల దురుసుగా ప్రవర్తించడం, అతని మీద దాడి చేసే చర్యకు పూనుకోవడం, తర్వాత అతని పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడడం, ఇట్లాంటి వాటి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని రాత్రి కరీంనగర్ తీసుకొచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం సెలవు, యాక్చువల్గా నిజానికి సంక్రాంతి సెలవుల్లో ఉన్న మేజిస్ట్రేట్ కావచ్చు, కోర్టు కావచ్చు సెలవులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం ఇతన్ని కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. ఈ మేరకు దాదాపు అరగంట నుంచి 30 గంట సేపు వాదనలు కొనసాగాయి. ఈ వాదనల అనంతరం కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదనంతరం అక్కడికి వెళ్లి జడ్జి నివాసం నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు, అడ్వకేట్లు అంతా కూడా బయటికి వచ్చారు. కొద్దిసేపట్లో కరీంనగర్ లోని క్యాంప్ ఆఫీస్ లో దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. చంద్రిక.